బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సందడే వేరు. అందులోనూ ఆయన ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్నాడంటే ఫ్యాన్స్ కి పూనకాలే. కానీ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ మాతృభూమి కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అసలు ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సింది, కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని పక్కన పెట్టింది. అదేనండి, సర్టిఫికేట్ ని హోల్డ్ లో పెట్టేసింది. అసలు మాతృభూమి సినిమా చుట్టూ ఏం జరుగుతోంది? గాల్వాన్ ఘర్షణల నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ అపూర్వ లకియా ఎందుకు 40% రీషూట్ చేయాల్సి వచ్చింది? చైనా అనే పదం వాడొద్దు అని సెన్సార్ బోర్డు ఎందుకు అబ్జెక్షన్ పెట్టింది? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా స్టార్టింగ్ లో అనౌన్స్ చేసినప్పుడు దీని టైటిల్ మాతృభూమి కాదు, బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. 2020లో ఇండియా చైనా బోర్డర్లోని గాల్వాన్ వ్యాలీలో మన ఇండియన్ ఆర్మీకి చైనా ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి మనందరికీ తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక భారీ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ అపూర్వ లకియా ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ ఆ గాల్వాన్ హీరోల స్టోరీని స్క్రీన్ మీద చూపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ పెడితే అది ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉందని మేకర్స్ రియలైజ్ అయ్యారు. డైరెక్ట్ గా ఆ పేరు వాడితే రెండు దేశాల మధ్య మళ్లీ పొలిటికల్ టెన్షన్స్ రావచ్చని భావించి ఫైనల్ గా ఆ టైటిల్ ని కాస్త సైలెంట్ గా మాతృభూమి అని మార్చేశారు. సరే, టైటిల్ మార్చేశారు కదా, అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. మన ఇండియాలో బోర్డర్ ఆర్మీ లాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీద సినిమా తీయాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ పర్మిషన్స్, వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఈ సినిమా స్క్రిప్ట్ చూసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొన్ని కీలకమైన సజెషన్స్ ఇచ్చారు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, డైరెక్ట్ గా రెండు దేశాల మధ్య గొడవను హైలైట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి అని చెప్పారట. దీంతో డైరెక్టర్ అపూర్వ లకియాకు పెద్ద టాస్క్ పడింది. అప్పటికే సగం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ తప్పదు కదా. సో సినిమాలో డైరెక్ట్ వార్ లాంటి ఫీల్ తగ్గించడానికి కొన్ని కల్పిత కథలు, అంటే ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అలాగే సినిమా మరీ డాక్యుమెంటరీ లాగా కాకుండా కొంచెం కమర్షియల్ టచ్ ఉండాలని సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ కి ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్, కొంచెం రొమాంటిక్ ట్రాక్ లాంటివి కూడా స్క్రిప్ట్ లో కొత్తగా ఇరికించారు. ఈ చేంజెస్ అన్ని చేయడం వల్ల ఫస్ట్ తీసిన దాంట్లో చాలా వరకు పనికి రాకుండా పోయింది. అందుకే ఏకంగా 40% సినిమాను మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మీరు ఆలోచించండి, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో 40% రీషూట్ అంటే బడ్జెట్ ఎంత పెరిగిపోయి ఉంటుందో. సెన్సార్ బోర్డు ట్విస్ట్, సర్టిఫికేట్ హోల్డ్. సరే, ఇన్ని కష్టాలు పడి రీషూట్ చేసి ఫైనల్ గా సినిమాను రెడీ చేశారు. ఏప్రిల్లోనే సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. పోనీ ఆగస్టులో అయినా థియేటర్లోకి తెద్దాం అని ప్లాన్ చేస్తుంటే సెన్సార్ బోర్డు నుంచి ఫైనల్ పంచ్ పడింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇందులోని కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. మెయిన్ గా సినిమాలో చైనా అనే పదాన్ని డైరెక్ట్ గా వాడడానికి వీల్లేదని కండిషన్ పెట్టారు. అంటే విలన్ కంట్రీ పేరు మార్చేయాలన్నమాట. దీనికోసం మేకర్స్ మళ్లీ డబ్బింగ్ చెప్పించి ఎక్కడెక్కడ ఆ పదం ఉందో అక్కడల్లా ఎడిట్ చేసి కొన్ని సీన్స్ మళ్లీ చిన్నపాటి రీషూట్ కూడా చేశారట. అయినా సరే సెన్సార్ బోర్డు ఇంకా ఫుల్ సాటిస్ఫై అవ్వలేదు. ప్రస్తుతానికి మీ సర్టిఫికేట్ హోల్డ్ లో పెడుతున్నాం, పై అధికారులతో డిస్కస్ చేశాకే ఫైనల్ డెసిషన్ చెప్తాం అనేశారు. దీంతో ఈ సినిమా యూనిట్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. ఒక పక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది, మరో పక్క సెన్సార్ క్లియర్ అవ్వలేదు. దీనిపై ఇప్పటిదాకా మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రెస్ మీట్ కానీ ట్వీట్ కానీ రాలేదు. అంతా సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారు. అది సంగతి. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. గాల్వాన్ లాంటి ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇలాంటి కష్టాలు తప్పవు. సెన్సార్ బోర్డు అడిగిన చేంజెస్ అన్ని చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. బహుశా ఇయర్ ఎండింగ్ లోగా గానీ నెక్స్ట్ ఇయర్ కి గానీ ఈ సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి సల్మాన్ ఖాన్ ని ఇలాంటి పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ రోల్లో చూడడానికి మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? సినిమా కోసం ఏ లెవెల్లో వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.